టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారిని తప్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందా? ఆ దిశగా యోచనలు ఏమైనా చేస్తుందా అంటే అవును అనే సమాధానం కూడా వినబడుతున్నాయి. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో దెబ్బకి బీఆర్ నాయుడు గారికి చైర్మన్ పదవి హుష్కాకి అనేసి తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారిని పదవి నుండి తప్పించే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించబడలేదు, కానీ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఈ విషయం మీద గట్టిగా గుసగుసలు అయితే గట్టిగా వినబడుతున్నాయి. ఈ చర్చకు గల కారణాలు ఏంటి అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, బీఆర్ నాయుడు గారి మీద వచ్చేటువంటి కొన్ని వివాదాలు, ఆరోపణలు మీరందరూ కూడా చూశారు. అవే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తాయన్న ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడు గారిని తప్పించి ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు, గతంలో కూడా ఎప్పుడో టీటీడీకి చైర్మన్గా పనిచేశారంట, అతన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీలో, శాసనమండలిలో, వాళ్ళ సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో ఏ విధంగా బీఆర్ నాయుడు గారి మీద విమర్శలు చేశారో మనందరం కూడా చూసాం. విత్ ప్రూఫ్స్. ఎక్కడ కానీ విమర్శలు అంటే ఎవిడెన్స్ లేకుండా వర్బల్గా మాట్లాడింది కాదు, విత్ ఎవిడెన్స్, విత్ ఫొటోస్, విత్ వీడియోస్ అన్నీ చూపించే బీఆర్ నాయుడు గారి యొక్క భాగవతాన్ని కూడా వైసీపీ వాళ్ళు గట్టిగా నిలదీయడం కూడా జరిగింది. అదేవిధంగా తిరుమలలో భక్తులకు అందుతున్నటువంటి సౌకర్యాల మీద కూడా చాలామంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సమయంలో టికెటింగ్ సమస్యలు, భక్తులకు సరైన సదుపాయాలు లేవనే విమర్శలు కూడా, వ్యక్తిగత వీడియో వివాదం సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అయిందో మనం కూడా చూసాం. ఈ అంశాలు మొత్తం కలుపుకొని బీఆర్ నాయుడు గారి మీద ఒత్తిడి కూడా పెంచిందంట కూటమి ప్రభుత్వం. అదేవిధంగా టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా కూటమి ప్రభుత్వంలో వస్తున్నాయంట. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అదేవిధంగా రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి నష్టపోయే అవకాశం కూడా ఉండడం, ఇలాంటి కారణాలతోనే నారా చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు గారి మీద చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి తెలుస్తుంది. ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటనలో జరిగినటువంటి సమావేశంలో బీఆర్ నాయుడు గారు కనిపించలేదు. ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాం, బీఆర్ నాయుడు గారు అక్కడెక్కడ కానీ కనిపించలేదు. సో ఆ రోజే బీఆర్ నాయుడు గారికి కౌంట్ డౌన్ మొదలైపోయింది అనేసి ఆ రోజే చెప్పుకున్నాం. మేబీ అది కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతోనే ఆయన దూరంగా ఉంచుతున్నారనే అనుమానాలు కూడా మరింత బలపడ్డాయి. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ త్వరలోనే టీటీడీ చైర్మన్ మార్పు జరిగే అవకాశం ఉందనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక పెద్ద ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల ముందు మీరంతా కూడా చూశారు వీడియోస్, ఏకంగా వంట రూమ్లో వెనక నుంచి వాటేసుకునే వీడియోస్. ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా బీభత్సంగా వైరల్ అయ్యాయో మనం అందరం కూడా చూసాం. ఆ వీడియోస్ దెబ్బ బీఆర్ నాయుడు గారికి మాత్రం గట్టిగానే పడింది. టీవీ5 మూర్తి గారు ఒక మాట అన్నాడు, చాలా కాలం వ్యాధి ఉంటుంది వైసీపీ అని చెప్పేసి మాట్లాడాడు. నిజంగానే వైసీపీ వాళ్ళకి మాత్రం ఈ బీఆర్ నాయుడు గారి చరిత్ర మాత్రం చాలా యాది ఉంటుంది. ఒక వైసీపీకే కాదు, ఆంధ్రప్రదేశే కాదులే, 2 తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ నాయుడు గారి పేరు చాలా కాలం యాది ఉంటుంది. ఎందుకంటే వైసీపీ దెబ్బకు, వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు బీఆర్ నాయుడు గారి పోస్ట్ బూస్టింగ్ అవుతుంది కదా, ఇది మాత్రం చాలా కాలం యాది ఉంటుంది. బీఆర్ నాయుడు గారు మాత్రం జీవితంలో మర్చిపోడు. ఇంకా ఆయన జీవితంలో ఇంకా మర్చిపోడు అంతే. వైసీపీ సోషల్ మీడియాని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోవడమే కాదు, ఇంకా ఒకవేళ అక్కడి నుంచి కానీ బయట వచ్చాడంటే వాళ్ళ మీడియా ద్వారా వైసీపీ మీద ఇంకా బుర్ర జల్లే కార్యక్రమాలు పెంచచ్చేమో. కాబట్టి మొత్తానికైతే బీఆర్ నాయుడు గారి పోస్ట్ అయితే బూస్టింగ్గా అనిపిస్తుంది. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి, ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చూడాలి.